పవన్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఒక కొలిక్కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 5వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి 5 ముందే ఇదన్నీ జరగాలి అని చెప్పేసి ప్రమాణ స్వీకారాలు కూడా 5కు ముందే జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు రేపు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాగే టీపీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించి కూడా ఒక చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్ లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఈలోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా 5వ తేదీలోపే జరుగుతుందని అంటున్నారు. సీఎం రేవంత్ గవర్నర్ రాధాకృష్ణన్తో సమావేశం కావడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీకి కొత్త చీఫ్ నియామకంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొంటారని చెబుతున్నారు. ఈ భేటీలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా టీపీసీసీ కొత్త చీఫ్ కోసం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరుల పేర్లపై చర్చించి షార్ట్ లిస్ట్ చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, ఎడ్మా బొజ్జు, నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ తదితరుల పేర్లపై కేసీ వేణుగోపాల్తో జరిగిన భేటీలో చర్చించారు. ఈ సమావేశాల తర్వాత హైదరాబాద్ కు వచ్చిన దీపాదాస్ మున్షి రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలను కలిసి టీపీసీసీ కొత్త చీఫ్ గా ప్రతిపాదిత పేర్లపై అభిప్రాయాలు కూడా సేకరించారు. కేసీ వేణుగోపాల్తో జరిపిన చర్చలు రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాల ఆధారంగా ఖర్గే, రాహుల్ టీపీసీసీకి కొత్త చీఫ్ మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలైతే తెలిపాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఈ 2 అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్ష నియామకం, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. త్వరలోనే కేబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. నిన్న గవర్నర్ ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 4వ తేదీ లేదంటే 5వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఆ మేరకు సీఎం గవర్నర్ కి సమాచారం కూడా ఇచ్చారు. 5వ తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం, మీరు దానికి సంబంధించి టైం ఇవ్వాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి గవర్నర్ ని కోరినట్టు సమాచారం. ఇక మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో పేర్లు ఫైనలైజ్ అయ్యాయి. దానికి సంబంధించిన కసరత్తు, సామాజిక సమీకరణాలు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల్లో కొన్ని జిల్లాలకు ఇప్పటికీ మంత్రులు లేరు. దానికి సంబంధించి ప్రాధాన్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లో భాగంగానే కొన్ని పేర్లను కూడా అధిష్టానానికి రేవంత్ రెడ్డి సూచించారు. దాదాపు అవే పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పేర్లను మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మంత్రివర్గానికి దాని విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా పీసీసీ చీఫ్ సంబంధించిన కసరత్తు కూడా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పదవి తీసుకుని 3 సంవత్సరాలు అయిపోయింది, ఆయన పదవీ కాలం అయిపోయింది. ఇక రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ నియమించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా జరిగింది. ఎవరికి పీసీసీ చీఫ్ ఇస్తే బాగుంటుంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో
బీజేపీతో నిత్యం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలు పోరాటాలు చేయగలిగే, పార్టీని కలుపుకోగలిగే, ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసే నాయకుని కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. దాంట్లో భాగంగా కొన్ని పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ లేదా ఎస్సీ ఎస్టీ నేతలకు పిసిసి చీఫ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గారికి అవకాశం ఉంది. దాంతో పాటు మధుయేష్కి కూడా రేస్ లో ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా పిసిసి చీఫ్ రేస్ లో ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ పేరు పరిశీలనలో ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బలరాం నాయక్ లేదా సీతక్కకి అవకాశం ఉంది. ఈ 5గురిలో ఎవరో ఒకరు పిసిసి చీఫ్ గా అయ్యే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా యూత్ కి ఎక్కువగా పోరాటాలు చేయగలిగే వాళ్లకు, సబ్జెక్టు ఎక్కువగా మాట్లాడగలిగే వాళ్లకు, దాంతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను, బీజేపీ అమలు పరుస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి ఎవరైతే ఎక్కువగా తీసుకువెళ్ళగలిగే స్కోప్ ఉందో వాళ్లకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ తారీఖు నుంచి ఆషాఢం కాబట్టి 5వ తారీఖు లోపే వీటికి రెండింటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో 1-2 రోజుల్లోనే రాష్ట్రానికి కొత్త పిసిసి చీఫ్, దాంతో పాటు మంత్రివర్గంకి సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు లేరు. అక్కడి నుంచి పలువురు రేసులో ఉన్నారు, వాళ్లకు అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కేంద్రంగా కూడా మంత్రి లేనటువంటి నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. తుది నిర్ణయం తీసుకునే ముందు మరోసారి అధిష్టానానికి తమ నిర్ణయాలు నివేదించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మొన్న 5 రోజుల పాటు సీఎం ఢిల్లీలో ఉన్నారు. దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. తుది నిర్ణయం తీసుకొని ఒకసారి అధిష్టానానికి చూపిస్తే మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఒక సుచాయిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ 2 అంశాలపైన ఇటు పిసిసి చీఫ్, అదేవిధంగా మంత్రివర్గంలోకి కొత్తగా రాబోయే 6గురు మంత్రులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను అధిష్టానానికి తెలిపి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.